ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడ ఉంది అంటే అందరూ టక్కున చెప్పే పేరు భారతదేశం. ఎందుకంటే హిందూ మతస్థులు ఎక్కువగా ఇక్కడే ఉన్నారు కాబట్టి. ఇక్కడే అతిపెద్ద హిందూ దేవాలయం ఉంటుందన్న చిన్న నమ్మకంతో కానీ ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయం ఉన్నది కంబోడియాలో ఉంది. చరిత్రను ఓసారి తిరిగేస్తే హిందూ సంస్కృతి ఆనవాళ్లు విశ్వవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో ఉన్నట్టు సాక్ష్యాలతో సహా రుజువయ్యాయి. వందల వేల ఏళ్ల క్రితమే మన హిందూ సంస్కృతి ప్రపంచం నలుమూలలకు విస్తరించి మన వైభవాన్ని చాటి చెప్పింది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తోంది కంబోడియాలో ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం. అసలు అక్కడ ఏ దేవాలయం ఉంది, ఈ దేవాలయాన్ని ఎవరు కట్టారు అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రపంచంలోనే అంకోర్ వాట్ దేవాలయం అతిపెద్దది. ఇక్కడ అద్భుతమైన శిల్పకళలు, ప్రకృతి రమణీయం, పచ్చని వాతావరణం చూపురులను కట్టిపడేస్తోంది. క్రీస్తు శకం 1000 శతాబ్దానికి చెందిన ప్రఖ్యాత ఖమేర్ సామ్రాజ్యంలో భాగమే అంకోకర్. ఆ సామ్రాజ్యం రాజధాని నగరం పేరు కూడా అంకోర్ కావటం విశేషం. ఇంతకుముందు ఆ ప్రాంతాన్ని ఇతర మతాలకు చెందిన రాజులు పాలించారు. ఆ తరువాత ఈ సామ్రాజ్యం హిందూ రాజుల పరిపాలనలోకి వచ్చింది. దీనిని కాంబోజా రాజ్యంగా పిలిచేవారు. యూరోపియన్ల రాక అనంతరం కంబోడియాగా మారింది. అంకోర్ వాట్ ఆలయాన్ని నిర్మించిన రాజు 2వ సూర్యవర్మన్. ఆయన శ్రీ మహావిష్ణువుకు భక్తుడు. నిత్యం విష్ణువు స్మరణలోనే ఉండేవాడిట. రాజ్య పనుల నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా విష్ణు పూజలలో నిమగ్నమైపోయేవాడిట. అంకోర్ వాట్ దేవాలయం కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిందూ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆ దేశ జాతీయ పతాకంలో స్థానం సంపాదించుకుంది. ఈ ఆలయానికి కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. ఖమేర్ సామ్రాజ్యంలో ఈ అద్భుత కట్టడానికి అంకురార్పణ జరిగిందని, క్రీస్తు శక 12వ శతాబ్ద కాలంలో 2వ సూర్యవర్మన్ కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు చరిత్ర చెబుతోంది. దీన్ని నిర్మించటానికి సుమారు 30 సంవత్సరాలు పట్టిందట. ఆలయంలో ప్రతి ఇంచుని కూడా వాస్తును చూసి నిర్మించారని చెబుతారు. ఇక ఈ దేవాలయం నిర్మాణ శైలి మన దేశంలోని తమిళనాడు దేవాలయాలను పోలి ఉంటాయి. ఇక్కడున్న దేవాలయాలన్నీ మన దేశంలో ఉన్న ఆలయాలన్నిటికీ భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో అద్భుతమైన ఆర్కిటెక్చర్తో ఈ దేవాలయాన్ని రూపొందించారు. కులేన్ పర్వత శ్రేణుల పాదాల వద్ద ఉన్నట్టు నిర్మించిన ఈ దేవాలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా, విష్ణుమూర్తి ఆలయంగా వెలుగొందుతోంది. భారతదేశంలో కూడా ఇంత పెద్ద దేవాలయం లేదు. ఆనాటి ఖమేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకునేందుకు వాడిన టెక్నాలజీని చూస్తే ఎవరికైనా దిమ్మ తిరగాల్సిందే. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహించే విధంగా అద్భుతమైన టెక్నాలజీని వాడారు. ఆ అద్భుత టెక్నాలజీని అంకోర్ వాట్ దేవాలయంలో కూడా వాడారు. అప్పట్లోనే ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమైందనేది ఆర్కియాలజిస్టులనే కాకుండా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 5 మైళ్ల పొడవు, 1.5 మైలు వెడల్పుతో విశాలమైన రిజర్వాయర్లు నిర్మించటం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ముందుగా ఆలయంలోని నీటి మట్టాన్ని నియంత్రించేందుకు రిజర్వాయర్ నిర్మించారు. దీని ద్వారా కరువు, వరద వంటి ప్రకృతి విపత్తులు రాకుండా చేయగలిగారు. ఒకదానికొకటి అనుసంధానిస్తూ 1500 కిలోమీటర్ల పొడవున కాలువలు నిర్మించారు. ఇనుము, అల్యూమినియం వంటి నిర్మాణ సామాగ్రి రవాణా కోసం ఈ కాలువలను ఉపయోగించుకున్నారు. ఆలయ నిర్మాణానికి నీటిపై తేలియాడే లాటరైట్ రాళ్లను ఎంపిక చేశారు. ఈ విషయం నాసా తీసిన ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తోందని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. వాటిపై సియాన్ రివోలోని కులేన్ పర్వతాల నుంచి తెచ్చిన ఇసుక శిలలను అతికించి శిల్పాలు చెక్కారు. వాటిని అంత దూరం నుంచి ఇక్కడకు తరలించేందుకు ఏనుగులను, తేలియాడే బల్లకట్లను వాడినట్టు చరిత్ర చెబుతోంది. ఈ ఆలయ నిర్మాణంలో ఆ దేశ శిల్పులే కాకుండా పలు దేశాల శిల్పులు, సుమారు 5000 మంది కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగించేవారని ఫ్రెంచ్ ఆర్కియాలజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవీకరించారు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్సిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు చాలా స్పష్టంగా కనిపించాయి. దేవాలయంలో దాగి ఉన్న అద్భుతమైన పెయింటింగ్స్ను నాసా లేజ్ టెక్నాలజీ సాయంతో బయటపెట్టింది.
గోడలపై ఏనుగులు, అలాగే దేవుడి బొమ్మలు, టవర్స్ వంటి చిత్రాలను గీశారు. ఈ చిత్రాలను చూస్తే భవిష్యత్తు టెక్నాలజీని వారు ముందే ఊహించారని చెప్పుకోవచ్చు. మ్యూజిక్కి సంబంధించిన అనేక పరికరాలు ఈ చిత్రాల్లో దాగి ఉన్నాయి. అలాగే ఆ కాలంలోనే వాడిన బోట్ల టెక్నాలజీని చూసిన శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వీటితో పాటు రామాయణానికి సంబంధించిన పెయింటింగ్స్ గోడలపై ఉన్నాయి. సింహాలు, కోతులు, అలాగే ఆంజనేయ స్వామి వంటి చిత్రాలను నాసా తన కెమెరాలో బంధించింది. మొత్తం 500 ఎకరాల్లో దాదాపు 200 పెయింటింగ్ చిత్రాలను ఆస్ట్రేలియన్ ఆర్కియాలజిస్టు సేకరించారు. చీకటి ప్రపంచంలో దాగిన ఈ అద్భుత కళాఖండాలను ప్రపంచంలోని లైమ్లైట్లోకి తీసుకువచ్చిన ఘనత ఆయనకే దక్కింది. ఈ ఆలయంలో మొత్తం 1352 స్తంభాలు ఉన్నాయి. పైకప్పు రాళ్లను కోబ్లింగ్ పద్ధతిలో అతికారు. తేలికైన లాటరైటు రాళ్లు కదిలి శిలలను ముందుకు తోసివేయకుండా ఉండేటట్టు మెట్టుకట్టారు. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా హిందూ రాజుల పాలనలో ఉంది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని ప్రూవ్ చేస్తున్నాయి. అప్పట్లో రారాజుగా, వేదభూమిగా మన్ననలు పొందిన ఈ దేవాలయం ఆ తర్వాత కాలంలో తన ఉనికి కోల్పోయి అడవులలో కప్పబడిపోయింది. కొన్నేళ్ల తర్వాత కంబోడియా ఫ్రెంచ్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చాక ఆ ఆలయం తిరిగి వెలుగు చూసింది. అంకోర్ వాట్ను కేవలం ఒక్క దేవాలయంగా చెప్పలేం. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కొన్ని వందల దేవాలయాలు ఉన్నాయి. అంకోర్ వాట్ అంటే ఏంటో అర్థం చెప్పలేదు కదా. ఇది దేవాలయాల నగరం అని అర్థం. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ప్రపంచంలోని అన్ని మతాలకు సంబంధించి కూడా అంకోర్ వాట్ దేవాలయం అతిపెద్దది కావటం గమనార్హం. హిందూ పురాణాల్లో ఉన్న మేరు పర్వతాన్ని తలపించేలా అంకోర్ వాట్ దేవాలయాన్ని నిర్మించారు. హిమాలయాల అవతల ఉండే మేరు పర్వతం దేవతల నివాసంగా పురాణాలు చెబుతున్నాయి. అంకోర్ వాట్ ప్రధాన దేవాలయంపై మధ్యలో 213 అడుగులు అంటే 65 మీటర్ల ఎత్తైన భారీ గోపురంతో పాటు దానికి 4 పక్కలా కొంత చిన్నగా మరో 4 గోపురాలు ఉన్నాయి. ప్రధాన ఆలయానికి చుట్టూ పలు చిన్న ఆలయాలు నిర్మించారు. ఇందాక చెప్పుకున్నట్టు ఆలయం ప్రహరీ గోడ లోపలే పలు నీటి మడుగులు ఉన్నాయి. అంకోర్ వాట్ ఆలయం పక్కన 12వ శతాబ్దం నాటికి చెందిన అతిపెద్ద ఇసుక రాతి నిర్మాణాన్ని పరిశోధకులు గుర్తించారు. కానీ వృత్తాకారపు ఆకృతులతో ఉన్న ఆ నిర్మాణం ఏమిటన్నది ఇప్పటికీ గుర్తించలేకపోయారు. అంకోర్ వాట్ ప్రధానంగా విష్ణుమూర్తి ఆలయం. ప్రధాన ఆలయంలోని అతిపెద్ద రాజగోపురం కింద ఉన్న గదిలో భారీ విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది. ఖమేర్ సామ్రాజ్య పతనం అనంతరం కాంబోడియాలో బౌద్ధమత వ్యాప్తి చెందటం మొదలైంది. అలా 14వ శతాబ్దంలో అంకోర్ వాట్ ఆలయాన్ని బౌద్ధారామంగా మార్చే ప్రయత్నం జరిగింది. అయితే అంకోర్ వాట్లో అప్పటికే ఉన్న శిల్పాలను, ఆలయాలను ఏమాత్రం మార్చకుండా కేవలం బుద్ధుడి ప్రతిమలను మాత్రమే అదనంగా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఫ్రెంచ్ ప్రభుత్వం చేతిలోకి గాని కంబోడియా వెళ్ళకపోయి ఉంటే ఈ ప్రాంతం గురించి దాదాపుగా ప్రపంచం గురించి తెలిసి ఉండకపోవచ్చు అని చాలామంది అభిప్రాయపడ్డారు. ఈ అంకోర్ వాట్ దేవాలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు కూడా పొందింది. గతంలో ఈ దేవాలయాన్ని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ దేవాలయాన్ని ప్రతి భారతీయుడు సందర్శించారని, ముఖ్యంగా యువత తప్పనిసరిగా ఈ దేవాలయాన్ని చూడాలని సూచించారు కూడా. అయితే దీన్ని ఏలియన్స్ కట్టి గుడి అని కూడా అంటారు. కానీ దాన్ని బలపరిచేందుకు ఎటువంటి ఆధారాలు లేవు.